హాయ్, మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మీకు వినిపించబోయే కథ మహర్షి, ఎపిసోడ్ నెంబర్ 103. కథలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే లైక్తో పాటు హైప్ కూడా ప్రెస్ చేసి పాయింట్స్ని వీడియోకి అందచేయండి. ఇక కథలోకి వెళ్దాము. పాపం బానే నిగ్రహంగానే ఉన్నాడు అని అనుకుని వెంకట్ ముఖం మీద దిండు తీస్తుంది మిథున. వెంకట్ పెదాల మీద ముద్దు పెట్టుకున్నట్టు గుర్తుగా లిప్స్టిక్ అంటి తనకు కనిపిస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ, ఓయ్ అష్టదరిద్రుడా, నాకు ముద్దు పెట్టావా ఏంటి? నా లిప్స్టిక్ నీ పెదవులకి ఎలా అంటింది అంటూ మళ్ళీ దిండుతో కొడుతూ ఉంటుంది. ఆ దెబ్బలకి వెంకట్ బద్ధకంగా మేలుకొని, ఏమైందే దుష్టశక్తి, పొద్దున్నే నీ యుద్ధం మొదలుపెట్టావు అని అడుగుతాడు. నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావో అది చెప్పు అని అడుగుతుంది కోపంగా తిడుతూనే. అది విని వెంకట్ ఆశ్చర్యపోతూ, నేను నిన్నెప్పుడు ముద్దు పెట్టుకున్నాను అంటూ ఆ దెబ్బలకు అడ్డుపడుతుంటాడు. అబద్ధం చెప్పకు, ముద్దు పెట్టుకోకపోతే నీ పెదవుల మీదకి నా లిప్స్టిక్ ఎలా వచ్చింది? నన్ను ముద్దు పెట్టుకున్నావు కాబట్టి నా లిప్స్టిక్ నీ పెదాల మీద అంటింది అంటూ దిండుతో కొడుతుంటుంది. వెంకట్ కోపంగా ఆ దిండు లాక్కొని, చంపేస్తాను అలా అన్నావంటే. నేను ముద్దు పెట్టుకోవడం ఏంటి? అసలు నా పెదవులకు లిప్స్టిక్ ఎందుకు అంటుతుంది అని ఎదురుగా అద్దంలోకి చూసేసరికి అది నిజంగా ముద్దు పెడితే లిప్స్టిక్ ఎలా అంటుతుందో అలాగా అంటి కనిపిస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ, రాక్షసి, నువ్వే నాకు ముద్దు పెట్టావు కదా అని అడుగుతాడు. టీచ్ చేసి ముద్దులు పెట్టే అలవాటు నీకుంది కానీ నాకు కాదు. నువ్వే నాకు ముద్దు పెట్టి ఏమీ తెలియనట్టు యాక్షన్ చేస్తున్నావు అంటుంది మిథున. నేను నిగ్రహంగానే ఉన్నానే, ముద్దు పెట్టలేదే అని వేడుకుంటాడు వెంకట్. నిగ్రహంగా ఉన్నావనుకోవటం కేవలం నీ భ్రమ మాత్రమే. నువ్వు నిగ్రహం తప్పి నా పెదవుల మీద ముద్దు పెట్టావు. ఇంకా ఏమేమి చేశావో ఏంటో, యు చీట్ అంటూ మళ్ళీ వెంకట్ చేతిలో నుంచి దిండు లాక్కొని వాంచుతూ ఉంటుంది. నేను నిజం చెప్తున్నానే దుష్టశక్తి, నేనసలు ముద్దు పెట్టలేదు అని అంటాడు ఆ దెబ్బలకు అడ్డుపడుతూ. నువ్వు పెట్టకపోతే నీ తాత వచ్చి పెట్టాడా అని అడుగుతుంది మిథున కోపంగా చూస్తూనే. ఏమో నాకేం తెలుసు, ఏదో లోకంలో ఉన్న మా తాత వచ్చి నిన్ను పడేయటం కోసం వచ్చి పెట్టాడేమో అంటాడు. యూ చీట్, చేసినంత చేసి ఏమి ఎరగనట్టు బిల్డప్ ఇస్తున్నావు. ఈసారి నాకిలా ముద్దు పెడితే దిండుతో కాదు, పెద్ద రాడు తీసుకొని నీ తల పగలకొడతాను, జాగ్రత్త అని బెదిరించి వెళ్తుంది. తన బెదిరింపులకి వెంకట్ కాస్త భయపడుతూ, ఇది పగలకొట్టినా పగలకొడుతుంది, అసలు ఆ లిప్స్టిక్ ఎలా అంటింది అని అద్దంలో చూసుకొని ఆ లిప్స్టిక్ని తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతకీ అలా ముద్దు పెట్టింది ఎవరో? గౌతమ్ బావకు ఎంత దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నా బావ నన్ను ఆమడ దూరంలో పెడుతున్నాడు నాన్న అంటుంది వర్ష. అలా అంటే ఎలా? మీ అన్న ఎలాగో ఆ ఇంటి అల్లుడు కాలేకపోయాడు. కనీసం నువ్వైనా ఆ ఇంటి కోడలుగా వెళ్ళాలని చూస్తుంటే బావ నన్ను చూడటం లేదు, దగ్గరికి తీయడం లేదు అంటూ మాట్లాడుతున్నావేంటి అని కూతురుతో వాదనకు దిగుతుంటాడు దామోదర్. వారి ఇద్దరికి మధ్య శాంతి వస్తూ, కూతురుతో ఎవరైనా ఇలా మాట్లాడతారా? అది తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి గౌతమ్కి దగ్గరవ్వమని చెప్తారా అని. చూడు వర్ష, గౌతమ్కి నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవాలని అభిప్రాయం ఉంటే నిన్ను చేరదీస్తాడు, దూరం పెట్టాలని చూడడు. అయినా గౌతమి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదని ఎన్నోసార్లు చెప్పాడంటున్నావు కదా. అటువంటప్పుడు మీ తండ్రి కూతులిద్దరూ ఇంకా గౌతమ్ మీద ఆశలు పెట్టుకోవడం ఎందుకు అని అడుగుతుంది శాంతి. నువ్వు కాస్త ఆగుతావా అంటూ భార్య మీద కయ్యమంటాడు దామోదర్. శాంతి నోరు ముయ్యాల్సి వస్తుంది. చూడు వర్ష, మీ అమ్మ అలాగే మాట్లాడుతుంది, తన మాటలు పట్టించుకోకు. ఆ ఇంటి అల్లుడయ్యే ఛాన్స్ మీ అన్నయ్యకి ఎలాగో పోయింది, ఇక మిగిలింది నువ్వే.
ఎలాగైనా గౌతమ్కి భార్యవై ఆ ఇంటి కోడలుగా చలామణి కావాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఇక నీ ఇష్టం అని చెప్పి దామోదర్ వెళ్ళిపోతాడు. మీ నాన్న మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోకు వర్ష అంటుంది శాంతి. నాన్న మాట వినడం కాదమ్మా, నాకు ఎప్పటి నుంచో బావ మీద ఆశ ఉందని నీకు తెలుసు కదా. ఎలాగైనా నేను బావకి భార్యని కావాలి అంతే అని చెప్పి వర్ష రూంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ తీరికి శాంతి బాధపడుతూ, కొడుకు జీవితం ఎలాగో నాశనమైంది, దీని జీవితం అన్న బాగుపడుతుందేమో చూస్తుంటే ఇది కూడా మాట వినకుండా పోతుంది. అసలు నా కొడుకు ఏమైపోయాడో తెలియడం లేదు అని అనుకుంటుంది. అవంతి తలారా స్నానం చేసి పూజ చేసుకొని కిచెన్లోకి వచ్చి కాఫీ కలుపుతుంటుంది. గుడ్ మార్నింగ్ సూర్యకాంతం అంటూ మహర్షి అక్కడికి వస్తాడు. అవంతి మహర్షిని చూడగానే రాత్రి తలనిమురుతో ముద్దు పెట్టుకోవటం గుర్తు చేసుకుంటూ మహర్షిని ఒక రకమైన ట్రాన్స్గా చూస్తుంటుంది. ఏమైంది సూర్యకాంతం, నన్ను అలా చూస్తున్నావు అంటూ తన మొహం మీద చిటికలు వేస్తాడు. ఆ చిటికలతో తేరుకొని ఏమీ లేదు అని చెప్పి ఒక కాఫీ కప్ మహర్షి చేతికిచ్చి ట్రేలో 2 కాఫీ కప్పులు పెట్టుకొని తాన్యాకి ఇవ్వడానికి వెళ్తుంది. సూర్యకాంతం అనగానే ఎప్పుడు ఏదో ఒకటి గయ్యమంటూ ఎగబడేది, ఇప్పుడేంటి సైలెంట్గా ఉండిపోయింది నా సూర్యకాంతం అని అనుకుంటూ మహర్షి అవంతి వెనుక వెళ్తుంటాడు. తాన్య హాల్లో కూర్చొని పేపర్ తిరిగేస్తుంటే, ఇదిగో తాన్య కాఫీ అంటూ ట్రేలో నుంచి ఒక కప్పు తనకిస్తుంది. థ్యాంక్ యూ అక్క అంటూ తాన్య ఆ కాఫీ అందుకుంటుంది. అవంతి కూడా ట్రేలో ఉన్న మరొక కప్పు తీసుకొని తనకి ఎదురుగా కూర్చుంటుంది. తాన్య ముందు మహర్షి కావాలనే కాఫీ కప్పుతో అవంతి పక్కకు వచ్చి కూర్చుంటాడు. అవంతి మహర్షి వైపు ఒక్క చూపు చూసి తాన్య ముందు అలా కూర్చున్నాడులే అని అనుకొని ఊరుకుంటుంది. అవునక్క, ఇంతకు ముందు నీ క్లోజ్ ఫ్రెండ్ అని ఒక అతనితో డైలీ ఫోన్లో మాట్లాడేదానివి కదా, ఈ మధ్య నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా లేదేంటి అంటూ గౌతమ్ని ఉద్దేశించి అడుగుతుంది. తాన్య మాటలతో ఇద్దరూ తడబడుతూ మొహాలు చూసుకుంటారు. అవంతి ఆ తడబాటుతోనే గౌతమ్ గురించి బాధపడుతూ, అది నా ఫ్రెండ్ ఇప్పుడిక్కడ లేడులే, విదేశాల్లో ఉన్నాడు, అందుకే ఎక్కువగా మాట్లాడడం లేదు అని చెప్తుంది బాధగా. ఎంత విదేశాల్లో ఉన్నా ఫోన్ మాట్లాడుకోవటానికి ఏమైందక్క, కొంప తీసి మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ అవ్వలేదు కదా అని అడుగుతుంది తాన్య. అలా అనగానే అవంతి ఇంకా బాధపడుతూ, మా ఫ్రెండ్షిప్ చాలా గొప్పది, మాది అంత ఈజీగా కట్ అయ్యే ఫ్రెండ్షిప్ కాదు అని చెప్పి కన్నీళ్ళు వస్తుంటే కంట్రోల్ చేసుకోలేక కాఫీ తాగకుండానే కప్పుతో కిచెన్లోకి వెళ్తుంది. అవంతి ప్రవర్తనకు తాన్య ఆశ్చర్యపోతూ, అక్క ఏంటి బావగారు అలా ఉంది, నేనిప్పుడు ఏం తప్పుగా మాట్లాడలేదు కదా అని అడుగుతుంది. అంటే తాన్య, వాళ్ళ ఫ్రెండ్ విదేశాల్లో ఉన్నాడు కదా, కాస్త బిజీ అయిపోయి ఈ మధ్య కొంచెం ఫోన్ చేయడం తక్కువైంది, అందుకే వాళ్ళ ఫ్రెండ్ గురించి బాధపడుతుంది. అతని గురించి గుర్తు చేస్తూ నువ్వు అడిగేసరికి ఇంకాస్త ఎక్కువ బాధపడుతుంది అంటూ కవర్ చేస్తాడు. ఓ అలాగా, సిచ్యువేషన్ నాకు తెలిసి ఉంటే వాళ్ళ ఫ్రెండ్ గురించి అక్కతో మాట్లాడకపోయేదాన్ని అంటూ బాధపడుతుంది. సరేలే, నేను వెళ్ళి మీ అక్కని సముదాయిస్తానులే, నువ్వు వర్రీ అవ్వకు అని చెప్పి కప్పు పక్కకు పెట్టి కిచెన్లోకి వెళ్తుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ గురించి అడిగి అక్కని అనవసరంగా బాధ పెట్టాను, ఇంకొకసారి వాళ్ళ ఫ్రెండ్ గురించి అడగొద్దు అని అనుకొని, అమ్మో నా ఆఫీస్కి టైం అవుతుంది, అసలే మిడ్నైట్ మా బాస్కి ఫోన్ చేసి డిస్టర్బ్ చేశాను, లేట్ అయితే ఇది అది కలిపి తిట్టినా తిట్టొచ్చు, త్వరగా రెడీ అయి వెళ్ళాలి అని అనుకొని వెళ్ళిపోతుంది. కిచెన్లోకి వచ్చిన అవంతి కాఫీ ఉన్న కప్ పక్కకు పెట్టి గౌతమ్ గురించి కన్నీళ్ళు పెడుతుంటుంది. మహర్షి వచ్చి తను అలా కన్నీళ్ళు పెట్టడం చూసి బాధపడుతూ, అవంతి ఏంటి ఆ కన్నీళ్ళు అంటాడు. కానీ అవంతి ఆ బాధని కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్ళు పెడుతుంటుంది.
మహర్షి లాలనగా తన మొహాన్ని చేతిలోకి తీసుకుని తన కన్నీళ్లు తుడుస్తూ, నువ్వన్నట్టు నిజంగా మీ స్నేహం చాలా గొప్పది అవంతి. ఎప్పటికీ మీ స్నేహం విడిపోదు. చూస్తూ ఉండు, మళ్ళీ ఎప్పట్లా మీరిద్దరు కలిసిపోతారు అంటూ మహర్షి తన తల మీద చేపెట్టి నిమృతూ ఓదారుస్తుంటాడు. గౌతమ్ ఎడబాటుకి బాధపడుతూ మహర్షి ప్రేమను చూస్తున్న అవంతి ఒక్కసారిగా మహర్షి హృదయం మీద వాలిపోయి ఏడుస్తుంటుంది. ఎప్పుడు దూరంగా ఉండే అవంతి తనని అలా హగ్ చేసుకోవడం మహర్షికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తూ తన వెన్ను మీద చేయి వేసి దగ్గరికి హత్తుకుంటూ, ప్లీజ్ బంగారం, ఏడవకురా అంటూ తనని లాలనగా ఓదారుస్తుంటాడు. కొన్ని క్షణాలు అవంతి మహర్షి హృదయం మీద వాలి కన్నీళ్ళు పెడుతుంటుంది. సూర్యకాంతానికి అందరినీ ఏడిపించడమే తెలుసు కానీ తనకి ఏడవడం తెలీదు. ఈ విషయం నీకు తెలీదా అవంతి అని అడుగుతాడు కాస్త నవ్వుతూ. సూర్యకాంతం అనగానే అవంతి ఎక్కడ ఉందో చూసుకొని మహర్షిని గబుక్కున వదిలేసి కన్నీళ్లు తుడుచుకుంటుంది. నేను నీ మొగుణ్ణే, నన్ను హక్ చేసుకుంటే తప్పులేదు అంటూ తన కోసం మళ్ళీ కాఫీ కలుపుతుంటాడు. ఏదో పొరపాటుగా మిమ్మల్ని హక్ చేసుకున్నాను అంతే అని అంటుంది తమాయించుకుంటూ. కావాలని హక్ చేసుకున్నావని నేను కూడా ఏమీ అనడం లేదులే అని చెప్పి కాఫీ కలిపి తన చేతిలో పెట్టి, ఏడ్చేసరికి నీ మొహమంతా ఎర్రగా అయిపోయింది అంటూ రెండు చేతుల్లోకి తన మొహాన్ని తీసుకొని బొటన వేలుతో తన కన్నీళ్లను పూర్తిగా తుడిచి, కాఫీ తాగి రిలాక్స్ అవ్వు అని తన తల నిమురుతూ చెప్పి వెళ్ళిపోతాడు. మహర్షి ప్రవర్తనకు అవంతి ఆశ్చర్యపోతూ, మహర్షి గారు, నేనంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారా, లేదంటే నిజంగానే నేనంటే ఆయనకి ఇష్టమా? ఇష్టమైతే కనీసం మారిపోయే ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదు అని అనుకొని మహర్షి గురించి రకరకాల ఆలోచనలతో టేస్టీగా ఉన్న కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటుంది. రోజు కంటే గౌతమ్ హుషారుగా ఆఫీస్కి రెడీ అవుతూ, ఎవరైనా డ్రీమ్ గర్ల్గా కల్లోకి వస్తారు కానీ నా డెవిల్ మాత్రం నిజంగానే డెవిల్గా వచ్చి రోజు భయపెట్టి చంపేది అని సంతోషంతో నవ్వుకొని మళ్ళీ అంతలోనే తన మీద జాలి పడుతూ, పాపం నా డెవిల్కి కుటుంబంలో చాలా సమస్యలున్నాయి, తనకు అండగా ఉండి తన చెల్లెలకి తమ్ముడికి ఆ పెరాలసిస్ కాంతమ్మకి సహాయం చేయాలి అని అనుకొని, అవంతికి నాకు మాటలు ఉంటే ఈ డెవిల్ని ప్రేమిస్తున్నానని ముందుగా అవంతికే చెప్పేదాన్ని. అయినా తనకి తన తిరుగుబోతు మొగుడు అంటేనే ఎక్కువ కదా. ఈ స్నేహితుడన్నా, ఈ స్నేహం అన్నా తనకి గౌరవం లేకనే కదా నన్ను నా స్నేహాన్ని అవమానించి తన మొగుడి దగ్గర ఉండిపోయింది అని కోపంగా తిట్టుకుంటూ రెడీ అయి చేతి వాచ్ చూసుకొని డెవిల్ వచ్చి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంటుంది. త్వరగా వెళ్ళి తనని పికప్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఏ ఆటోకో బస్కో వెళ్ళిపోతుంది అని అనుకొని ఫాస్ట్గా వెళ్తుంటాడు. తాన్యా బస్ స్టాప్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తూ ఉండగానే గౌతమ్ కారు వచ్చి తన ముందు ఆగుతుంది. తాన్యా కారు వైపు ఎగాదిగా చూస్తూ ఉంటుంది. ఏంటి డెవిల్ అలా చూస్తున్నావు, వచ్చి కారు ఎక్కు అంటాడు. వద్దు సార్, మీ కారు ఎక్కను. మీ కారు ఎక్కితే మళ్ళీ మీకు ఆ దుర్మార్గురాలు ఎవరో గుర్తొచ్చి తనని తిడుతూ కార్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, నా వల్ల కాదు అంటుంది. ఏ డెవిల్, ఎంతో హ్యాపీ మూడ్తో నేను ఆఫీస్కి బయలుదేరితే నువ్వు ఆ దుర్మార్గురాల గురించి గుర్తు చేసి నా మూడంతా అప్సెట్ చేస్తావేంటి అని అడుగుతాడు ఆ దుర్మార్గురాలి మీద కోపాన్ని చూపిస్తూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ దుర్మార్గురాలు తాన్యానే అని గౌతమ్కి తెలిస్తే పరిస్థితి ఏంటి, అసలు వెంకట్ మిథున మధ్య ఏం జరిగింది, ఆ లిప్స్టిక్ ముద్ర ఎలా వచ్చింది, మహర్షిది నిజమైన ప్రేమ అని అవంతికి ఎలా తెలుస్తుంది, ముగ్గురి జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే హైప్ ఇవ్వడం మిస్ కాకండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా తెలియచేయండి.